ఇదిగో అబ్బాయి ఇక్కడ ఎంప్లాయ్ ఐడిని బట్టి ఎంప్లాయీ నేమ్ అనేది రావాలి. ఓకే, దీని మెయిన్ డేటా ఎక్కడ ఉంది? షీట్ 1 లో ఉంది. ఓకే, వీలుకప్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా వీలుకప్ ఒక్కసారి మెయిన్ డేటా చూపించు. ఇదేంటి, ఎంప్లాయ్ ఐడి ఏమో రైట్ సైడ్ లో ఉంది, ఫైండ్ అవుట్ చేయాల్సిన నేమ్ ఏమో రివర్స్ లో ఉంది. అప్పుడు ఓన్లీ లుకప్ ఫార్ములా వర్క్ అవుతుంది కదా. అదేగా చెప్పేది. ఎలా? నాకు తెలియదని నీకు తెలుసు, నీకు తెలుసు అన్న సంగతి చూసే వాళ్ళకి తెలుసు. ఇంకెందుకు లేటు చెప్పు. దీనికి వీలుకప్ లోనే చూస్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈక్వల్ టు వీలుకప్ ట్యాప్ ప్రెస్ చేసే ఫార్ములా మొత్తం తీసేసుకునేది లుకప్ వాల్యూ కామా చూస్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయి. 1, 2 మెయిన్ డేటాలో సెలెక్ట్ చేసే కాలమ్స్ కి 1, 2 అనే నేమ్స్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయి కామా. ఇప్పుడు మెయిన్ డేటాలో ఎంప్లాయ్ ఐడి ఆ కాలం మొత్తాన్ని సెలెక్షన్ చేయి. ఒకసారి ఫార్ములా బార్ లో చూడు కామా. అండ్ ఎంప్లాయ్ నేమ్ కాలం మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. క్లోజ్ కామా. కాలం ఇండెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే ఎంప్లాయ్ నేమ్. ఇక్కడ నేను 2 ఇచ్చేసి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. అది ఆటోమేటిక్ గా ఎంప్లాయ్ ఐడిని బట్టి ఎంప్లాయ్ నేమ్ అనేది వచ్చేసింది. ఫుల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి. కాబట్టి ఒకసారి మెయిన్ డేటా గమనించండి. 12063 ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ ఏంటండి ప్రసాద్. ఓకేనా?